తెలంగాణలో తొలిసారి అరుదైన ఆపరేషన్ చేశారు అత్తాపూర్ జర్మన్-10 హాస్పిటల్ బృందం. పశ్చిమ బెంగాల్కు చెందిన 11 ఏళ్ల రషీద్ మియాకు పటాసు పేలటంతో కుడి చేతి బొటన వేలితో పాటు 2 వేళ్లు, ఎడమ చేతిలోని 2 వేళ్లు కోల్పోయాడు. హాస్పిటల్స్కు వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ జర్మన్-10 హాస్పిటల్కి తీసుకువచ్చారు. డాక్టర్ మీర్ జవాద్ జర్ఖాన్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం అరుదైన శస్త్రచికిత్స 15 గంటల పాటు నిర్వహించారు. రషీద్ కుడి కాలు వేలును తొలగించి కుడి చేయి బొటన వేలుకు శస్త్రచికిత్స ద్వారా అతికించారు. ఇప్పుడు రషీద్ తన పని తాను చేసుకుంటున్నాడు. దేశంలో ఎవరికైనా ఇలాంటి శస్త్రచికిత్స తక్కువ ఖర్చుతో చేస్తామని వైద్యులు తెలిపారు. టుడే మేము వీఆర్ డూయింగ్ టుడే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయగలుగుతున్నామంటే దెర్ ఈజ్ కొంచెం యూనిక్ సర్జరీ అక్కడ యూనిక్ సర్జరీస్ అనేవి జరిగినాయి ఇక్కడ. సో వన్ హ్యాండ్ సర్జరీ అనేది టో హ్యాండ్ లాస్ అయిన ఒక చిన్న 11 years చైల్డ్కి టో ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మా అక్కడ జర్మన్-10 హాస్పిటల్లో చేసినాం ఇది ఈ సర్జరీ. ఇంకొకటి రివర్స్ షోల్డర్ అనేది కూడా ఫస్ట్ టైం ఇక్కడే చేసినాం. సో దీని గురించి ప్రెస్ రిలీజ్ టుడే చేస్తున్నాం మేము. సో ఫస్ట్ టో ట్రాన్స్ఫర్ అనేది ఒక చాలా యూనిక్ సర్జరీ. దీని గురించి చాలా ఎక్స్పర్టీస్ కావాలా అండ్ ఎక్విప్మెంట్ కావాలా అండ్ ఎనస్థీషియా సపోర్ట్. సో వీ హ్యావ్ డాక్టర్ సందీప్ శ్రీరామ్, ఈజ్ ఎ వెరీ ఎక్స్పర్ట్ హ్యాండ్ సర్జన్ ఇన్ తెలంగాణ. సో ఆయన ఈ సర్జరీ మా హాస్పిటల్లో చేసినారు. సో దాని గురించి ఫ్యూ పాయింట్స్ ఆయన చెప్తారు. సో